ఈరోజు మనము అడాలసెన్స్ యుక్త వయసు గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకురి హాస్పిటల్, గుంటూరు. ఎందుకు అడాలసెన్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ లాస్ట్ ఛాన్స్ టు గ్రో అన్నమాట. ఇది ఒక ట్రాన్సిషనల్ ఫేజ్. ఈ పీరియడ్ మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి న్యూట్రిషన్, రెండోది జెనెటిక్ ఫ్యాక్టర్స్, మూడోది వచ్చేసి హార్మోన్స్. సో మాల్ న్యూట్రిషన్ ఈ ఏజ్లో చాలా కామన్. ఎందుకంటే ఇప్పుడు చదువు నెత్తి మీద పడిపోతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, తర్వాత తింటాంలే అని మీల్స్ స్కిప్ చేయడము, ఏదో ఒకటి తినేస్తాంలే అని టిఫిన్ బాక్స్ తీసుకెళ్లకుండా ఉండడము, అలాంటివి ఎక్కువ జరుగుతుంది. అక్కడ ఏదో ఒకటి తింటాంలే అనడంలో జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. కడుపు అయితే నిండిపోద్ది కానీ బట్ న్యూట్రిషన్ అయితే అందదు, అంటే వైటమిన్స్, మినరల్స్ అందదు. గర్ల్ చైల్డ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ కూడా. ఎందుకంటే భవిష్యత్తులో తను ఒక తల్లి అండ్ పుట్టబోయే బిడ్డలకి లో బర్త్ వెయిట్ లేకుండా ఉంటుంది. ఇది ఎందుకు మనం అడాలసెంట్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇక్కడ హైట్, వెయిట్, బాడీ ప్రపోర్షన్ చేంజ్ అవుతుంది, ఫ్యాట్ డిపాజిషన్స్ చేంజ్ అవుతాయి, ఫేషియల్ ఫీచర్స్ చేంజ్ అవుతాయి. ఇంపార్టెంట్ ఫేజ్లో మనం న్యూట్రిషన్ గురించి కేర్ తీసుకుంటే మంచి అడల్ట్ హైట్, వెయిట్ సాధించి మన పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సెక్షువల్ ఆర్గన్స్ అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి. బాయ్స్ అయితే ఈ వయసులో 20 నుంచి 38 సెంటీమీటర్లు హైట్ పెరుగుతారు అండ్ 20 కిలోలు బరువు పెరగడానికి అవకాశం ఉంది. అదే గర్ల్స్ అయితే 16 to 30 సెంటీమీటర్స్ పెరుగుతారు అండ్ 16 kg బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాళ్ళు పొడవు అవుతాయి, తర్వాత బాడీ ప్రపోర్షన్స్ చేంజ్ అవుతాయి. 25% ఆఫ్ ది హైట్ అండ్ 15% ఆఫ్ ద వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ ఫేజ్లో మనం న్యూట్రిషన్ గురించి కేర్ తీసుకుంటే మంచి అడల్ట్ హైట్, వెయిట్ సాధించి మన పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేసుకోవచ్చు.